అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తిక్. వైఎస్ఆర్సీపీ పార్టీ మొట్టమొదటిసారిగా జగన్ ఇలాకాలో జరుగుతున్నటువంటి పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక గురించి భయపడతా ఉంది. నిజానికి పులివెందులు అనేది వాళ్ళ కుటుంబానికి కంచుకోట. 47 ఏళ్ళుగా కంచుకోట. రాజశేఖర రెడ్డి గారు లేదా వివేకానంద రెడ్డి గారు వాళ్ళ వారసుడిగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పులివెందులకి మూడోసారి ఎమ్మెల్యే. 2014 ఎమ్మెల్యే, 2019 ఎమ్మెల్యే, 2024 ఎమ్మెల్యే. అయితే వాళ్ళ కుటుంబానికి కంచుకోటగా ఉన్నటువంటి ఆ ఉప ఎన్నిక గురించి వైసీపీ ఎందుకు భయపడుతుంది? ఇక్కడ మనం కీలకంగా మాట్లాడుకోవాలి. నిజానికి 12 తారీఖు ఎన్నిక. ఇప్పటికీ 11 మంది నామినేషన్లు వేశారు. అది ఆ 11 అనేటువంటి అంకె కూడా వైసీపీని భయపెట్టే అంకె కావచ్చు. కానీ 11 మంది నామినేషన్లు వేశారు. వైసీపీ నుంచి తుమ్మల హేమంత్ రెడ్డి ఎవరైతే అక్కడ గత జడ్పీటీసీ ఉన్నారో మహేశ్వర్ రెడ్డి వాళ్ళ కుమారుడు, అంటే మహేశ్వర్ రెడ్డి గారు చనిపోవటం వల్ల అక్కడ ఉప ఎన్నిక వచ్చింది. వాళ్ళ కుమారుడికే అక్కడ వాళ్ళ పార్టీ తరఫున టికెట్ ఇచ్చారు. అతను తుమ్మల హేమంత్ రెడ్డి వాళ్ళ సతీమణి కలిసి ఇవాళ నామినేషన్ వేశారు. టీడీపీ తరఫున మారెడ్డి లతారెడ్డి, బీటెక్ రవి అంటారు కదా టీడీపీ ఎమ్మెల్సీ, వాళ్ళ భార్య అక్కడి నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. టీడీపీ నుంచి మారెడ్డి లతారెడ్డి, వైసీపీ నుంచి హేమంత్ రెడ్డి తుమ్మల ఇద్దరు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా క్యాండిడేట్ ఉన్నారు. మిగతా వాళ్ళంతా ఇండిపెండెన్స్. ఈ ఇండిపెండెన్స్లో కూడా దాదాపు వైసీపీ నామినేషన్ వేపించినవి 5-6 ఉన్నాయి. ఎందుకు అంటే వైసీపీ వ్యతిరేక ఓటు చీలాలని. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి అంటే పడని వాళ్ళు ఓడిపోవాలని కోరుకునే వాళ్ళ ఓట్ బ్యాంక్ చీలాలనే కారణం చేత వైసీపీ ఒక 5-6 నామినేషన్ వేపించింది. ఇంకో రెండో స్ట్రాటజీ ఏంటంటే ఆ ఇండిపెండెంట్ క్యాండిడేట్ మీద వైసీపీయే దాడి చేసి కూటమి దాడి చేసిందని, టీడీపీ నాయకులు దాడి చేశారని నమ్మించాలి అనేటువంటి ఒక ప్రయత్నం కూడా. అని నేనేమి ఆధారాలు లేకుండా చెప్తుంది కాదు. నేను సురేష్ రెడ్డి అని చెప్పి సురేష్ కుమార్ రెడ్డి ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్, అతని మీద దాడి జరిగింది. ఆ దాడి వైఎస్ అవినాష్ రెడ్డి మనుషులు చేశారు. ఇది నేను చెప్పడం కాదు, వైఎస్ వివేకానంద రెడ్డి గారు కూతురు సునీతారెడ్డి గారు చెప్పారు. నిన్న పులివెందులు వెళ్ళినటువంటి ఆవిడ అక్కడ పరిస్థితులను చూసి, నాకు ఈ పరిస్థితులను చూస్తే మా నాన్నగారి హత్య చేసినటువంటి విషయాలు గుర్తొస్తున్నాయి, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య చేసిన విషయాలు గుర్తొస్తున్నాయి. నిజానికి ఇలా వైఎస్ వివేకానంద రెడ్డి గారి జయంతి కూడా. సో ఆవిడ వాళ్ళ బంధువు సురేష్ కుమార్ రెడ్డి మీద జరిగిన దాడిని ఆమె చెప్పారు. ఆ దాడి చేసింది ఎవరో కూడా ఆమె క్లియర్గా చెప్పారు. వాళ్ళ బంధువు కాబట్టి ఆమె కొంత వివరాలు తెలుసు. ఇలా ఇండిపెండెంట్ మీద దాడి చేసి ఆ దాడిని కూటమి మీదకి నెట్టాలనేటువంటి ఒక వైసీపీ ప్రయత్నం. పైగా అక్కడ వైసీపీ ఒక విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తుంది. వాళ్ళ ఎమ్మెల్సీ మీద దాడి జరగటం, వాళ్ళకి సంబంధించిన నాయకుడి మీద రాము వాళ్ళ మీద దాడి జరగటం, ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళం చేయటం, గవర్నర్ గారికి ఫిర్యాదు చేయటం, కోర్టులో పిటిషన్ వేయటం. సహజంగా దాడులు అనేది మంచి కల్చర్ కాదు. ఎవరి మీద దాడి చేసినా దాడులు అనేది మంచి కల్చర్ కాదు. కానీ పులివెందుల్లో దాడి కల్చర్ అనేది ఇలా కొత్తగా వచ్చింది కాదు. పులివెందుల్లో ఫ్యాక్షనిజం ఉంటుందని, కడపలో రౌడీయిజం ఉంటుందని, అక్కడ ఫ్యాక్షనిజం, రౌడీయిజం ఇవన్నీ కామను అనేటువంటి విషయం మనం గతంలో అనేక వార్తలు విన్నాం. సరే, మారుతున్న కాలం బట్టి వాళ్ళు కూడా కొంత మారుతూ వచ్చారు. కానీ ఇప్పటికీ వైసీపీకి అదే కల్చర్లో బతుకుతుంది అనేలా పరిస్థితులు కనపడతా ఉన్నాయి. సరే, వైసీపీ ఆ కల్చర్లో బతుకుతున్నప్పుడు వాళ్ళని ఎదిరించాలనుకున్న వాళ్ళు కూడా అదే కల్చర్లో ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ అదే జరుగుతుంది అనేటువంటిది. నిజానికి ఒక జడ్పీటీసీ స్థానం కోసం ఇంత రచ్చ అవసరం లేదు. 10,000కు పైగా ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ఒక జడ్పీటీసీ స్థానం ఒక మండలానికి సంబంధించింది. అక్కడ మొత్తంగా 10,000 పైన ఓట్ బ్యాంక్ ఉంటే 10,000 కూడా పడవ ఓట్లు. 9,000, 9,500 ఓట్లు పడితే ఎక్కువ. 5,000 ఓట్లు వస్తే గెలిచిపోయినట్టు ఎవరైనా. ఓట్లు భారీగా 11 మంది మధ్య చేరితే 5,000 కూడా అవసరం లేదు. 3-4,000తో కూడా గెలిచే అవకాశాలు ఉంటాయి. 3-4,000 ఓట్లు వచ్చినా సరే గెలిచే అవకాశం ఉంటుంది, ఓట్లు కనుక ఎక్కువ మంది మధ్య చేరితే. కాబట్టి సహజంగా దానికోసం ఇంత రచ్చ అవసరం లేదు. కానీ జగన్ ఇలాకాలో జరుగుతున్న జడ్పీటీసీ స్థానం కాబట్టి దీని మీద ఇంత రచ్చ. మామూలుగా ఒంటిమెట్ట అక్కడే ఇంకొక జడ్పీటీసీ స్థానం కూడా జరుగుతుంది. కానీ అక్కడికంటే ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ పార్టీది. అందులోనూ బీటెక్ రవి భార్య పోటీ చేయడం కూడా వైసీపీకి మింగుడు పట్టడం లేదు. అంటే టీడీపీ చాలా సీరియస్గా తీసుకుంది అని. ఒకప్పుడు వైసీపీని చూసి టీడీపీ వాళ్ళు బెదిరిపోయేవాళ్ళు. వాళ్ళు తొడలు కొడితే వీళ్ళు మీసాలు తిప్పితే పారిపోయి ఇంట్లో కూర్చునేవాళ్ళు. కానీ ఇప్పుడు కూటమి అధికారాన్ని తీసుకోనో లేదా ఇంక ఎదిరించాలన్న తత్వానికి వచ్చో మొత్తానికి వాళ్ళు మీసం తిప్పితే వీళ్ళు మీసం తిప్పుతున్నారు, వాళ్ళు తొడగొడితే వీళ్ళు తొడగొడుతున్నారు, మేము తక్కువ తిన్నామా అని వీళ్ళు అంటున్నారు.
వైసీపీకి టీడీపీ అక్కడ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది, దాడికి ప్రతిదాడి జరిగే ప్రయత్నం చేస్తుంది. ఈ రెండు పార్టీల మధ్య దాడిని ఆపలేక పోలీసులు వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ ఏది ఏమైనా ఒక ప్రెస్టీజియస్ ఉప ఎన్నికలాగా మారింది జడ్పీటీసీ. ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ కంటే ఎక్కువ హైకి వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా. కానీ ఆ ఉప ఎన్నికను ఆపాలని వైసీపీ తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది. కోర్టుకు పిటిషన్, గవర్నర్ గారికి మెమోరాండం, ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు, ఇవన్నీ కూడా పదే పదే చేయడానికి ఉన్న కారణాలు ఏంటి అంటే అక్కడ ఉప ఎన్నిక జరగద్దు. ఉప ఎన్నిక జరిగితే వైసీపీకి ఇబ్బంది అవుతాయి, అక్కడ ఓడిపోతే జగన్ పరుగు పోతే. అసలు ఊహించడానికే వైసీపీకి నచ్చట్లేదు అక్కడ. అంటే అక్కడ నెగిటివ్ సిచ్యువేషన్స్ లేకపోతే వైసీపీ ఇంత రచ్చందు చేసుకుంటుంది. ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఏపీ 20 అంటే ప్రధానంగా అక్కడ విశ్వనాథరెడ్డి అని ఒక లోకల్ లీడర్, వైసీపీకి సంబంధించిన వ్యక్తి, కూటమి పార్టీలో అంటే టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యాడు. నిజానికి అతను బెదిరించారు, భయపెట్టారు, బతిమలాడారు, అన్నీ చేశారట. కానీ అతను లొంగలేదు. లొంగకపోగా వీళ్ళు బెదిరించినటువంటి ఆడియో కాల్స్ అవన్నీ తీసుకుపోయేసి పోలీసులకు ఇచ్చేసి కేసు కూడా నమోదు చేశారు వైసీపీ నాయకుల మీద. ఇప్పుడు అతను మారటం అనేది మండలంలో చాలా ప్రభావం చూపించే అంశం అనేది కొంత వైసీపీ భయపడతా ఉంది. జగన్ ఇలాకాలో ఓడిపోతే ఎలా, ఇది ప్రధానంగా వైసీపీ భయపడుతున్నటువంటి విషయం. కానీ ఏది ఏమైనా పులివెందుల జడ్పీటీసీ ఒక ఉప ఎన్నిక అనేటువంటిది వైసీపీ ఇంత భయపడుతుందంటే రేపు నిజంగా పులివెందుల రేపటి ఎన్నికలు మరి కదా అంటే ఇన్నాళ్ళు పులివెందుల ఎలక్షన్లు ఏదో రకంగా ఎక్కువ వస్తున్నారా? అది నిజమైన పదం కాదు. నిజమైన పదం అయితే భయపడాల్సిన అవసరం లేదు. నిజానికి వైసీపీ ఒకప్పుడు వైనాట్ 175 నినాదం ఇచ్చిన పార్టీ. కానీ ఇవాళ ఒక జడ్పీటీ స్థానానికి, అందులోనూ పులివెందుల స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికను చూసి భయపడుతోంది. ఇంకొక లాజిక్ కూడా చెప్పాలి మీకు. ఇక్కడ కృష్ణా గుంటూరు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి, మీకు గుర్తుందో లేదో. ఈస్ట్ వెస్ట్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరిగాయి. అక్కడ వైసీపీ పోటీ చేయలేదు. ఎందుకు పోటీ చేయలేదంటే కూటమి అధికార దుర్వినియోగానికి పాల్పడి రౌడీజం చేస్తూ ఆ ఎన్నికల్లో అవకతవకలు చేస్తూ గెలిచే అవకాశం ఉంది. అందుకని ఈ అధికార దుర్వినియోగానికి పాల్పడి చేసే ఎన్నికల్లో మేము పాల్గొబోమని బైకాట్ చేసింది ఆ ఎన్నికలని. మరి ఇక్కడ వైసీపీ ఇదే ఆరోపణ చేస్తుంది, ఇక్కడ అధికార దుర్వినియోగం జరుగుతుందని, పోలీసులు మొత్తం కూటమి పార్టీలకి, టీడీపీ పార్టీకి వంతపాడుతున్నారని, టీడీపీ రౌడీజం చేస్తుందని ఆరోపణ చేస్తుంది. మరి ఇక్కడ మాత్రం బైకాట్ చేయట్లా. ఇక్కడ ఎందుకు బైకాట్ చేయట్లా అంటే వైసీపీ వాదనలోనే ద్వంద్వ వైఖరి ఉంది. ఒక పక్క పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలనేమో రౌడీజం పేరుతో, అధికార దుర్వినియోగం పేరుతో బైకాట్ చేసిన వైసీపీ ఇప్పుడు అదే ఆరోపణలు పులివెందుల జడ్పీటీసీ స్థానంలో చేస్తూ బైకాట్ మాత్రం చేయట్లా. అంటే ఇక్కడ క్లియర్గా వైసీపీలో ఉన్న ద్వంద్వ వైఖరి, దాని వెనకాల ఉన్న భయం కనబడటం లేదా? అందుకనే వైసీపీ భయపడుతుందని నేను చెప్తుంది. చూద్దాం 12వ తారీఖు ప్రజల ఓటుతో ఎవరిని గెలిపిస్తారో ఏంటో. కానీ ఎన్నికలు మాత్రం పారదర్శకంగా జరగాలని మనం కోరుకుందాం. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ప్రజలు భయభ్రాంతులు లేకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలని మాత్రం నేను కోరుకుంటాను.